హలో అండి, వెల్కమ్ టు బ్యాచిలర్ కుకీస్. ఈరోజు సండే కదా, మీరు ఏం కర్రీ చేశారు? నార్మల్ డేస్లోనే మనం నాన్ వెజ్ని వదిలిపెట్టాము, అలాంటిది సండే రోజు వదిలిపెడతామా? అందుకని నేను ఈరోజు ఫిష్ కర్రీ చేయబోతున్నాను. అది ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా నేను గెండి చేపను కేజీ తీసుకొని కల్లుప్పుతో 2 times వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. చేపను వాష్ చేసుకునేటప్పుడే కొంచెం నిమ్మకాయను యాడ్ చేస్తే మనకు నీచు వాసన ఉండదు. సీ ఫుడ్ కదా, చాలా జాగ్రత్తగా చేయాలి. గెండి చేపకు ఉన్న వేస్ట్ మొత్తం పోయేసరికి 750 grams అయితే వచ్చింది. ముందుగా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తరువాత తిరగమాత గింజలు అంటే ఆవాలు, మినపప్పు, జీలకర్ర ఇవి తీసుకోవాలి. ఫిష్ కర్రీకు మనం ఆయిల్ ఎక్కువ వేయాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు, పెద్ద సైజు ఉన్న ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చీలను వేసుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒక 25% ఫ్రై అయిపోయిన తరువాత 2 టమోటాలను చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేయాలి. ఈ కర్రీ చాలా లెంతీ ప్రాసెస్ అయినా మన బాడీకి చాలా మంచిది. అన్నట్లు మీరు ఇవాళ ఏం కర్రీ చేశారు కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, కొంచెం సాల్ట్ వేసి బాగా కలపండి. ఫిష్ కర్రీకు ఆయిల్ కానీ కారం కానీ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మీరు ఇంకా స్పైసీగా తినేవాళ్ళు అయితే ఇంకో 1/2 స్పూన్ కారం వేసుకోండి. కారం కూడా మనం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్క ఎండుమిర్చిలో స్పైసీ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క ఎండుమిర్చిలో స్పైసీ తక్కువ ఉంటుంది. అది మనం చెక్ చేసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా కలిపి 5 minutes అలా మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీసి ఇందులోనే ధనియాలు, వెల్లుల్లి పౌడర్ ను యాడ్ చేస్తున్నాను. ఈ మసాలాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, ముందుగా ధనియాలను బాగా ఫ్రై చేసుకొని మిక్సీలోకి తీసుకున్న తరువాత అందులోనే కొంచెం కొబ్బరి, 4-5 రెబ్బలు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఇలా మనం బాగా కలిసేంత వరకు కలుపుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ముందుగానే నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలో ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసంను యాడ్ చేస్తున్నాను. చాలా మంది ఫిష్ కర్రీను చేసిన రోజు కంటే పక్క రోజు తినడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. మీరు కూడా అంతేనా? నేనైతే అంతే. ఇప్పుడు ఇందులోని కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. చాలా మంది ఈ కర్రీలో అల్లం పేస్ట్ కూడా వేస్తుంటారు. ఇలా అల్లం పేస్ట్ చేస్తే మనకి నెక్స్ట్ డే కల్లా స్మెల్ వచ్చేస్తుంది. పుదీనా టేస్ట్ చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే లాస్ట్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అందుకని మనం పుదీనా ఎక్కువ యాడ్ చేయకూడదు, చాలా ఘాటుగా ఉంటుంది. 5 లేదా 6 రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలిపి ఒక 5 minutes మూత పెట్టేద్దాం. చూడండి, కర్రీ బాగా తెల్లుతుంది. ఇప్పుడు మనం ఫిష్ పీసెస్ ను ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకుందాం. మనకి ఫిష్ అనేది తొందరగా ఉడికిపోతుంది. మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ అంటే ఇష్టం కామెంట్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనము చేప మొత్తం మునిగేలాగా చూసుకోవాలి. ఫిష్ వేసిన వెంటనే మాత్రం మనం గెంట పెట్టి కలపగలము. ఫిష్ అనేది ఉడికిన తరువాత మనం గెంటి పెట్టామంటే పీస్ అనేది చిదురైపోతుంది. చూడండి, ఫిష్ బాగా ఉడికిపోయింది. ఒకవేళ మనం ఫిష్ పీసెస్ ను తిప్పాలి అనుకుంటే గెంట పెట్టకుండా ఇలా కదుపుతూ తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా, కర్రీ మొత్తం బాగా ఉడికిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి.